సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాలు పెట్టినా మరి నంది ఏంటంటే నేను ఎమ్మెల్యే గారు అక్కడ ఎగ్జామ్ వచ్చింది కన్ఫ్యూజ్ అది మీరంతా నంది కడ టపాక వీడియో తీసుకుంటుంది ఒక చిన్న వీడియో మాట్లాడి నా స్వామివారి ఎవరు చెప్పిందట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల అన్నగా వారి కుటుంబ సభ్యుడిగా 2009 నుంచి ఉమ్మడినా గెలిచిన ధర్మపురి ప్రజల ఆ లక్ష్మణ సంస్థ ఆశీస్సులతో మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి గెలుపొందించిన సందర్భంలో కానీ మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పూట 149, 108 గ్రామ పంచాయతీ సర్పంచులను మేము మద్దతు చేసిన సర్పంచులను గెలిపించినట్టు ధర్మపురి ప్రజలు కానీ ఈరోజు ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన 15 మున్సిపల్ వార్డ్స్ 15 ధర్మపురి ప్రజలు ఆశీర్వదించి ఆ లక్ష్మణ ఆశీర్వాదంతో గెలిపించడం అనేది నిజంగా మా ధర్మపురి ప్రజలకు సర్వదా రుణపడి ఉంటా. మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నేనైతే ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఒక్క సెకండ్ కూడా ఒక నిమిషం కూడా వృధా చేయకుండా మా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, రాబోయే గోదావరి పుష్కరాల్లో పెద్ద ఎత్తున నిధులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి సంకల్పంతో ఆ శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో ఏదైతే ఈరోజు 15 మున్సిపల్ వార్డు లోపల 15 మున్సిపల్ వార్డు కాంగ్రెస్ జెండా ఎగరవేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్ర లోపల ఇది గొప్ప నాకు ధర్మపురి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అంటున్నా. ఇంకా ఒదిగి ఇంకా మేము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాత్రి వాళ్ళు కష్టపడతాం. మేము బ్రతుకున్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు ధర్మపురి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటా. ఆ ధర్మపురి స్వామి లక్ష్మణ ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పరిస్థితులు పట్ట రాత్రి 9 గంటలైతే బస్సులు డిపో లేక బస్సులు రావు. ఇంటర్మీడియట్ అయిపోయినాక పిల్లలు చదువుకునే డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ టెక్నికల్గా ఆయన చదువుకున్నామంటే ఐటీఐ కళాశాల లేదు. ఇంకో గొప్పగా చదువుకున్నట్టు పాలిటెక్నిక్ కళాశాల లేదు. మరి రెవెన్యూ డివిజన్ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పట్ల 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రం, మాకెవరు ఎదురులేరండి. మొన్నటి వరకు మేము రాజ్యాన్ని చేసిన వాళ్ళంతా లక్ష్మణ్ కుమార్ ఏం అభివృద్ధి చేసిండు, లక్ష్మణ్ కుమార్తో ఏడ పని అవుతుంది, ఇక లక్ష్మణ్ కుమార్ నాకు లెక్క అని మాట్లాడిన దానికి ఆ లక్ష్మణ స్వామి ధర్మపురి ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పానో అట్లా బుద్ధి టీఆర్ఎస్కు చెప్పిన విషయానికి సందర్భంగా నేను మనకు తీసుకుంటూ మరొక్కసారి మా ధర్మపురి ప్రజలకు 15 మున్సిపల్ వార్డుల ఉన్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఆశీర్వదించి గెలిపించినందుకు జన్మంత వరకు నేను వారికి రుణపడి ఉంటాను. మరొకసారి పని చేసుకుంటూ వారికి